హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత రాజ్యాంగ నిర్మాణం అనే అంశంపై కొన్ని క్వశ్చన్ల గురించి చర్చించుకుందాం. క్వశ్చన్ నంబర్ 1. బ్రిటిష్ వారు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సరు 1774. 1774లో బెంగాల్లో కలకత్తాలో ఒక సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఆ కోర్టుని 1773 రెగ్యులేటింగ్ చట్టం గ్రాంట్ చేసింది. రెగ్యులేటింగ్ చట్టం 1773లో చేయబడినటువంటి రెగ్యులేటింగ్ చట్టం బ్రిటిష్ ఇండియాకి ఒక సుప్రీంకోర్టుని అనుమతించింది. దానిని నెక్స్ట్ ఇయర్ అంటే 1774లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నంబర్ 2. బ్రిటిష్ ప్రభుత్వం సివిల్ సర్వీసుల వయో పరిమితిని 19 సంవత్సరాలకు ఎప్పుడు తగ్గించింది? ఆన్సర్ 1877. 1877లో 21 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలకి సివిల్ సర్వీస్ వయో పరిమితిని తగ్గించడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 3. సెప్టెంబర్ 2, 1946లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఎవరు ప్రతిపాదించారు? జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన 1946లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దానిని ప్రతిపాదించినటువంటిది క్యాబినెట్ మిషన్. ఆన్సర్ ఈజ్ డి. నవంబర్ 16, 1937లో కుదుర్చుకున్న శ్రీబాగ్ వడంబడిక ఎవరి మధ్య జరిగింది? శ్రీబాగ్ వడంబడిక అనేది ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య కుదిరినటువంటి ఒప్పందం. ఆన్సరు డి. క్వశ్చన్ నంబర్ 5. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉన్నది ఎవరు? ఆన్సరు డి. గవర్నర్ జనరల్. గవర్నర్ జనరల్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద బ్రిటిష్ ఇండియా. క్వశ్చన్ నంబర్ 6. ఈ క్రింది వానిలో స్టాఫర్డ్ క్రిప్స్ ఎందులో సభ్యుడు? స్టాఫర్డ్ క్రిప్స్ మనందరికి తెలుసు. క్రిప్స్ మిషన్ అనేటువంటి క్రిప్స్ రాయభారం 1942లో క్రిప్స్ రాయభారం ఇండియాకు వచ్చింది. అంటే ఈ క్రిప్స్ ఇండియాకు వచ్చారండి. ఇతను లేబర్ పార్టీకి చెందినటువంటి వారు. ఆన్సర్ సి. క్వశ్చన్ నంబర్ 7. ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. బ్రిటిష్ తరహాలో భారతదేశంలో రెగ్యులర్ పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ బి. రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారాగా కలకత్తాలో బ్రిటిష్ సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడమైనది. ఎస్, కరెక్ట్. ఇంత క్రితం క్వశ్చన్లో మనం చూసాం దీన్ని. స్టేట్మెంట్ సి. భారతీయ శిక్షా స్మృతి అంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 1816లో అమలులోకి వచ్చింది. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860లో అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 8. 1833 చార్టర్ చట్టం ప్రకారం ఈ క్రింది వాటిలో ఒకటి లేదు. 1833 చార్టర్ చట్టంలో లేనటువంటి అంశం. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలను రద్దు చేయడం. ఎస్. కౌన్సిల్లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం. ఎస్. 1833 చార్టర్ యాక్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విలియం బెంటిక్. స్టేట్మెంట్ సి. కౌన్సిల్ న్యాయ చట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్కి ఇచ్చింది. ఎస్, ఇది కూడా కరెక్ట్. 1833 చార్టర్ చట్టం ఒక లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ డి. గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని న్యాయమండలికి మొదటిసారిగా ఒక భారతీయుడిని నియమించారు. నో, ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మనకేమడిగారండి? లేనిది అన్నారు. అంటే ఆన్సర్ డి. 1909 మింటో మార్లే చట్టం ద్వారాగా ఎస్పి సిన్హా అనేటువంటి వ్యక్తిని
గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి లా మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఒక భారతీయుడు గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి మొట్టమొదటిసారిగా ఎలెక్ట్ అవటం అదేనండి. అతని పేరు ఎస్పి సిన్హా. 1909వ చట్టం, అదే మింటో మార్లే రిఫార్మ్స్. ఇక్కడున్న క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి డి. క్వశ్చన్ నంబర్ 9. హిందూ వివాహ చట్టం కింద హిందువులు అంటే ఎవరు? బౌద్ధులు, సిక్కులు, జైనులు ఈ ముగ్గురిని కూడా హిందువులుగానే పరిగణిస్తారు. భారత కాంగ్రెస్ మొదటిసారి స్వతంత్ర దినాన్ని జనవరి 26 పాటించింది. అది ఏ సంవత్సరం? ఆన్సర్ ఈజ్ సి, 1930. 1929లో లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ప్రతి సంవత్సరం జనవరి 26న సంపూర్ణ స్వతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు. మొట్టమొదటిసారిగా ఇది 1930 జనవరి 26న పాటించడం జరిగింది. ఈ ప్రాధాన్యత వలనే భారత రాజ్యాంగం ఆ రోజు నుండి అమల్లోకి వచ్చింది, జనవరి 26, 1950 నుండి. క్వశ్చన్ నంబర్ 11. 1938వ సంవత్సరంలో జాతీయ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ. క్వశ్చన్ నంబర్ 12. ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసినటువంటి వాడు రాబర్ట్ క్లైవ్. ఇండియాలో ఇతను చాలా యుద్ధాలు చేసి ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించాడండి. ఇతనికి మరొక బిరుదు కూడా ఉంది, ఆర్కాట్ వీరుడు అంటారు. ఆర్కాట్ అంటే కర్ణాటక ప్రాంతాన్ని ఇతని కాలంలోనే జయించారు. క్వశ్చన్ నంబర్ 13. 1785లో వారన్ హేస్టింగ్స్ తర్వాత ఇండియాకి గవర్నర్ జనరల్గా వచ్చినటువంటి వారు. వారన్ హేస్టింగ్స్ తర్వాత గవర్నర్ జనరల్గా వచ్చింది లార్డ్ కార్న్ వాలిస్. కార్న్ వాలిసు 1785 నుండి 1793 సంవత్సరం వరకు ఇండియాకి గవర్నర్ జనరల్గా ఉన్నారు. క్వశ్చన్ నంబర్ 14. స్వతంత్ర ఇండియాకి తొలి మరియు ఆఖరి ఒకే ఒక ఇండియన్ గవర్నర్ జనరల్. ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్. అప్పటి వరకు మన గవర్నర్ జనరల్ బ్రిటిష్ వాళ్ళు ఉండేటువంటి వారండి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లార్డ్ మౌంట్ బాటన్ ఇండియా నుంచి లండన్ వెళ్ళిపోతూ అతని ప్లేస్లో సి రాజగోపాలాచారిని గవర్నర్ జనరల్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సరు నన్ ఆఫ్ దెమ్. సో హూ ఈస్ ద కరెక్ట్ పర్సన్? సి రాజగోపాలాచారి. క్వశ్చన్ నంబర్ 15. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ను ఏర్పాటు చేసిన వారు? వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్. ఏవో హ్యూమ్, అలన్ అక్టోవియన్ హ్యూమ్. ఇతను ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అండి. ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించడం జరిగింది. మొదటి సమావేశం బొంబాయిలో జరుగుతుంది. ఆ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వారు డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. బట్ ఈ క్వశ్చన్కి ఆన్సరు ఏవో హ్యూమ్. క్వశ్చన్ నంబర్ 16. ఏ ప్రణాళిక ఆధారంగా బ్రిటిష్ పార్లమెంటు భారత స్వతంత్ర బిల్లు 1947ను రూపొందించింది? కరెక్ట్ ఆన్సర్ మౌంట్ బాటన్ ప్రణాళిక. ఈ మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారం దేశ విభజన జరిగి స్వతంత్రాన్ని ప్రకటించడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 17. వితంతు పునర్వివాహ చట్టం రూపొందించిన సంవత్సరం 1856లో మన దేశంలో మొట్టమొదటిసారిగా వితంతు పునర్వివాహ చట్టం, విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేటువంటి తీసుకొచ్చారు. క్వశ్చన్ నంబర్ 18. ఇండియాలో ఇంగ్లీష్ని ఉన్నత మాధ్యమంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వారు లార్డ్ బెంటిక్. ఇక్కడ బెంటిక్ అనేది పూర్తిగా రాలేదు, సారీ అండి. ఆన్సర్ ఈజ్ బి, లార్డ్ విలియం బెంటిక్. క్వశ్చన్ నంబర్ 19. ఇండియా పత్రికలపై పరిమితులను తొలగించినది ఎవరు? చార్లెస్ మెట్కాఫ్ ఇండియన్ మీడియా మీద ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ అన్నింటిని కూడా తొలగించారు. కాబట్టి ఇతన్ని లిబరేటర్ ఆఫ్
ఇండియన్ ప్రెస్ అని కూడా పిలుస్తారండి. క్వశ్చన్ నంబర్ 20. ఈ క్రింది దేశాల్లో ఏ దేశం మొట్టమొదటిసారిగా స్త్రీలకు ఓటు హక్కు కల్పించింది? ఆన్సర్ ఈజ్ ఇండియా. అందరం గర్వపడాలి ఈ విషయంలో. ఇండియా మొట్టమొదటిసారిగా స్త్రీకి పురుషులిద్దరికీ కూడా స్వతంత్రం, రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి సమానమైన ఓటు హక్కు ప్రతిపాదించింది. ఇక్కడ ఇచ్చినటువంటి దేశాలు ఏవి ఇవ్వలేదండి. ఎగ్జాంపుల్కి అమెరికా తీసుకుందాం, చాలా డెవలప్ అయినటువంటి కంట్రీ, అలానే ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి కంట్రీ. అమెరికా కూడా 1920లో మాత్రమే స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చిందండి. అంటే అమెరికా స్వతంత్రం వచ్చినటువంటి 150 సంవత్సరాల తరువాత అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. కానీ మన దేశంలో ఫస్ట్ రోజు నుండి, రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుండి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా సమానమైనటువంటి ఓటు హక్కు, అది ఒకే రకమైనటువంటి విలువతో, 1 ఓటు 1 వాల్యూ 1 పర్సన్ అనేటువంటిది మన స్లోగన్. భారత్ జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఇండియా వైస్రాయ్ ఎవరు? లార్డ్ డఫ్రిన్. అప్పుడు మనకి ఇండియా వైస్రాయ్ ఉండేటువంటి వారు 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు లార్డ్ డఫ్రిన్ మనకి గవర్నర్ జనరల్. లార్డ్ డఫ్రిన్ భారత్ జాతీయ కాంగ్రెస్ని ఎలా అవహేళనగా మాట్లాడతా అంటే మైక్రోస్కోపిక్ మైనారిటీ. ఇది మరొక విధంగా క్వశ్చన్ రావచ్చండి. భారత జాతీయ కాంగ్రెస్ను మైక్రోస్కోపిక్ మైనారిటీ అని విమర్శించినటువంటి వారు లార్డ్ డఫ్రిన్. క్వశ్చన్ నంబర్ 22. ప్రణాళికా సంఘానికి మొదటి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఈజ్ ఏ. క్వశ్చన్ నంబర్ 23. రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం నాటికి భారతదేశంలో వైస్రాయ్ ఎవరు? రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైందండి? 1939 to 1945. 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్ అండి. ఆ టైంలో మనకి గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వారు లార్డ్ లిన్లిత్గో. ఆన్సర్ ఈజ్ ఏ. లార్డ్ లిన్లిత్గో గారు 1936 నుండి 1943 వరకు గవర్నర్ జనరల్గా ఉన్నారు. ఇదేమో రెండవ ప్రపంచ యుద్ధం యొక్క కాలం, ఇదేమో లిన్లిత్ గారి యొక్క కాలం. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ, లార్డ్ లిన్లిత్గో. క్వశ్చన్ నంబర్ 24. భారతదేశంలో బ్రిటిష్ సివిల్ సర్వీసులు ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఈజ్ డి, లార్డ్ కార్న్ వాలిస్ ఇండియాలో సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇతను ఏమంటారా అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్ అని పిలవడం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 25. స్వరాజ్ పార్టీ ఏర్పడినప్పుడు వైస్రాయ్ ఎవరు? స్వరాజ్ పార్టీ 1923లో ఏర్పడుతుందండి. స్వరాజ్ పార్టీని చిత్తరంజన్ దాస్ అలానే మోతీలాల్ నెహ్రూ వీరిద్దరు కలిసి ఈ పార్టీని స్థాపిస్తారు 1923లో. అప్పటికి మనకి గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వారు లార్డ్ రీడింగ్ అండి. లార్డ్ రీడింగ్ గవర్నర్ జనరల్. కరెక్ట్ ఆన్సరు. ఇప్పుడు స్వరాజ్ పార్టీ యొక్క కాలం చూస్తే 1923 నుండి 1935లో ఇది భారత జాతీయ కాంగ్రెస్లో విలీనం కావడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 26. భారతదేశ చరిత్రలో 1871లో ఎవరి కాలంలో మొదటిసారిగా జనాభా లెక్కలు జరిగాయి? సెన్సస్, ఫస్ట్ సెన్సస్. ఆన్సర్ ఈజ్ లార్డ్ మేయో. లార్డ్ మేయో టైంలో 1871లో మొట్టమొదటిసారిగా మన దేశంలో జనాభా లెక్కలు సేకరించారు. అయితే 1882వ సంవత్సరం నుండి క్రమం తప్పకుండా ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కల్ని సేకరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆన్సరు లార్డ్ మేయో. క్వశ్చన్ నంబర్ 27. జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఇండియాలో జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు లార్డ్ కారన్ వాలిస్. ఆన్సర్ ఈజ్ ఏ. 1793లో కారన్ వాలిస్ గారు ఇండియాలో జమీందారీ విధానాన్ని ప్రవేశపెడతారు. ఎవరి కాలంలో మొదటి రైల్వే లైను మరియు మొదటి టెలిగ్రాఫ్ లైన్ వేయబడినవి? ఆన్సర్ ఈజ్ బి, డల్హౌసీ. 1853వ సంవత్సరంలో మొదటిసారిగా మన కంట్రీలో టెలిగ్రాఫ్ లైను అలానే రైల్వే నిర్మాణం జరిగింది. క్వశ్చన్ నంబర్ 29.
వేవెల్ ప్రణాళిక ప్రకటించిన సంవత్సరం 1945. లార్డ్ వేవెల్ అనేటువంటి ఆయన ఆనాటి గవర్నర్ జనరల్. మనకి ఈ వేవెల్ ప్రణాళిక ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మధ్య, ఐఎన్సికి అలానే ముస్లిం లీగ్కి మధ్య ఒక రాజీ కుదర్చడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశం. బట్ ఇది సక్సెస్ కాలేదండి. ఏ గవర్నర్ జనరల్ కాలంలో విద్య కొరకు హంటర్ కమిషన్ని ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సరు రిప్పన్. లార్డ్ రిప్పన్ టైంలో మనకి ఈ హంటర్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. అది కూడా 1882లో. మరొక ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ ఇక్కడ, లార్డ్ రిప్పన్ టైంలోనే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేటువంటిది బాగా డెవలప్ అయింది ఇండియాలో. కాబట్టి లార్డ్ రిప్పన్ని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇండియా అని కూడా పిలుస్తారు. క్వశ్చన్ నంబర్ 31. ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఎప్పుడు రద్దయింది? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఎప్పుడు రద్దవుతుంది అంటే పూర్తిగా 1858లో. 1857 సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటుతోటి మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైపోయి బ్రిటిష్ రాణి గారి యొక్క పరిపాలన ప్రారంభం కావడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 32. పురావస్తు శాఖ నెలకొల్పిన వైస్రాయ్ ఎవరు? లార్డ్ క్యానింగ్ టైంలో 1861లో మొదటిసారిగా మన దేశంలో పురావస్తు శాఖను నెలకొల్పారు. క్వశ్చన్ నంబర్ 33. భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధానమైన లక్షణాలు ఏవి? 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని కూడా పిలుస్తారు. దానిలో ఉన్నటువంటి అంశాలు, రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం, ఎస్. ముస్లింలకు ప్రత్యేక మతపరమైన నియోజకవర్గాలను కేటాయించటం, దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే 1909 మింటో మార్లే రిఫార్మ్స్ ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి నియోజక గణాలను కేటాయించింది. కేంద్ర రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింపజేయడం, ఇది కూడా ఇన్కరెక్ట్ అండి. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారాగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన జరిగింది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్లో రెండవది మూడవది ఇన్కరెక్ట్ అండి. ఫస్ట్ వన్నే కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఇండియాలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సరు ఏ 1951-52. క్వశ్చన్ నంబర్ 35. బ్రిటిష్ ఇండియాలో సింధు ప్రాంతాన్ని కలిపినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈజ్ లార్డ్ ఎలెన్బరో. 1843లో సింధు ప్రాంతాన్ని ఇండియాలో కలపడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 36. ఇండియాలో సివిల్ సర్వీస్ పరీక్షలను ప్రారంభించినటువంటి వారు లార్డ్ కారన్ వాలిస్. పిండారీలను ధ్వంసం చేసిన ఘనత ఎవరికి దక్కుతుంది? ఆన్సర్ ఇస్ 37. ఆన్సర్ లార్డ్ హేస్టింగ్స్. ఈ పిండారీలు అనేటువంటి వారు ఇదొక మిశ్రమ తెగండి. దీనిలో రకరకాలైనటువంటి తెగలవారు ఉండేటువంటి వారు, వీరు దారి దోపిడీలు చేస్తూ బ్రతికేటువంటి వారు. వీరిని లార్డ్ హేస్టింగ్స్ అణచివేయడం అనేటువంటి జరిగింది. క్వశ్చన్ నంబర్ 38. మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడింది? ఆన్సర్ ఈజ్ 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం 3 ఇండియన్స్ని బ్రిటిష్ ఇండియా యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేటెడ్ మెంబర్స్గా తీసుకోవడం జరుగుతుంది. వారిలో మొట్టమొదటి వారు రాజా ఆఫ్ బెనారస్, రెండవ వారు మహారాజా ఆఫ్ పాటియాలా, మూడో వ్యక్తి సర్ దినకర్ రావు. ఈ 3 కూడా ఈ నామినేట్ చేయడం జరుగుతుంది లెజిస్లేటివ్ కౌన్సిల్కి. క్వశ్చన్ నంబర్ 39. ఎవరి కాలంలో సంపూర్ణ స్వతంత్ర తీర్మానం చేయబడింది? ఆన్సర్ ఈజ్ ఇర్విన్. 1929లో లాహోర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఈ తీర్మానం చేశారు ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్. క్వశ్చన్ నంబర్ 40. ఈ క్రింది వారిలో ఏ గవర్నర్ జనరల్కి సబ్సిడరీ అలయన్స్తో సంబంధం ఉంది?
సబ్సిడరీ అలయన్స్ అంటే సైన్య సహకార పద్ధతి. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వారు లార్డ్ వెల్లస్లీ. లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెడతారండి. కాబట్టి ఆన్సర్ ఈజ్ డి, లార్డ్ వెల్లస్లీ. ఎప్పుడు ప్రవేశపెడతారండి? 1798లో దీన్ని ప్రవేశపెడతారు. ఈ సైన్య సహకార పద్ధతిని అంగీకరించినటువంటి మొట్టమొదటి స్వదేశీ సంస్థానం హైదరాబాద్ నైజాం నవాబు సంస్థానం. క్వశ్చన్ నంబర్ 41. ఏ చట్టం ఆల్ ఇండియా ఫెడరేషన్ను ఉద్దేశించింది? ఆన్సర్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. క్వశ్చన్ నంబర్ 42. సిపాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఈజ్ ఏ, లార్డ్ క్యానింగ్. ఇతని కాలంలో 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. క్వశ్చన్ నంబర్ 43. భారతదేశంలో తొలి అధికారిక శాసనసభ ఈ చట్టం ద్వారా ఏర్పడింది. కరెక్ట్ ఆన్సర్ చార్టర్ యాక్ట్ 1853. 1853 చార్టర్ యాక్ట్ భారతదేశానికి ఒక శాసనసభ అనేటువంటిది ఏర్పాటు చేసింది కేంద్ర స్థాయిలో. అప్పటి వరకు మన దేశంలో శాసనసభ అనేది లేదు, కేవలం కార్యనిర్వాహక వర్గం మాత్రమే ఉండేటువంటిది. ఈ చట్టం ద్వారాగా శాసనసభను ఏర్పాటు చేశారు. అంటే శాసన నిర్మాణ ప్రక్రియని ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంగా గుర్తించారు. దీనిని మన దేశంలో పార్లమెంటరీ విధానానికి ప్రారంభంగా చెప్పుకోవచ్చును. పిట్స్ ఇండియా చట్టం పాస్ అయినటువంటి సంవత్సరం 1784. ఈ చట్టానికి ఆ పేరు రావడానికి దీనిని ప్రవేశపెట్టినటువంటి వాడు ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి విలియం పిట్స్. కాబట్టి అతని పేరు మీద దీని పిట్స్ ఇండియా చట్టం రావడం జరిగింది. ఎప్పుడు కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానాన్ని అంగీకరించింది? ఆన్సర్ ఈజ్ ఏ, ఆగస్ట్ 8, 1942 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బొంబాయిలో జరిగినటువంటి సమావేశంలో ఈ తీర్మానాన్ని చేశారు. ఇది క్రాంతి మైదాన్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్. ఇది గతంలో అడుగున్నారు ఈ క్వశ్చన్. క్రాంతి మైదాన్ అనేటువంటి ప్రాంతం నుండి ప్రారంభించడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 46. ఎవరి కాలంలో క్రిప్స్ మిషన్ ఇండియాకి వచ్చింది? క్రిప్స్ మిషన్ 1942లో ఇండియాకి రావడం జరుగుతుంది. ఇండియాకి వచ్చినప్పుడు ఎవరైంటే మన గవర్నర్ లార్డ్ లిన్లిత్గో గవర్నర్ జనరల్గా ఉన్నారండి మనకి. క్వశ్చన్ నంబర్ 47. ఈ క్రింది వారిలో ఎవరు సతీ సహగమన చట్టాన్ని చేశారు? ఆన్సర్ ఈజ్ లార్డ్ విలియం బెంటిక్. 1829లో విలియం బెంటిక్ సతీ సహగమన నిషేధ చట్టాన్నే చేశారండి. క్వశ్చన్ నంబర్ 48. ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చిన సంవత్సరం? 1860 ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది. ఐపీసీని రూపొందించినటువంటి వారు లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే చాలా ఫేమస్ పర్సన్ అండి. అతను ఇండియన్ పీనల్ కోడ్ని రూపొందించారు. క్వశ్చన్ నంబర్ 49. మౌంట్ బాటన్ ప్రణాళిక లక్ష్యం? ఆప్షన్ ఏ, సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. నో. రాజ్యాంగ సభ ద్వారా భారత రాజ్యాంగ రూపకల్పనకు మార్గదర్శకాలు ఇవ్వడం. నో. బ్రిటిష్ వారి నుండి భారతీయులకు అధికారాన్ని బదలాయించడం. ఎస్. ఆ కాలంలో జరిగిన మత కల్లోలం నివారణకై ప్రణాళిక. నో. కరెక్ట్ ఆన్సర్ ఈజు సి, మౌంట్ బాటన్ ప్రణాళికనే దేశ విభజన ప్లాను లేక స్వతంత్ర ప్రకటనను కూడా చెప్తారు. ఆన్సర్ ఈజ్ సి. క్వశ్చన్ నంబర్ 50. ఇండియా పాలనలో జిల్లా కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఏ సంవత్సరంలో? 1772లో జిల్లా కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెడతారు వారన్ హేస్టింగ్స్. అయితే దీన్ని స్ట్రెంగ్థెండ్ చేసినటువంటి వారు లార్డ్ కార్న్ వాలిస్ అండి. కాబట్టి కార్న్ వాలిస్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్ అని పిలుస్తారు. క్వశ్చన్ నంబర్ 51. మతతత్వ నియోజకవర్గాల పితామహునిగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ లార్డ్ మింటో. 1909 మింటో మార్లే సంస్కరణలో భాగంగా ముస్లిమ్స్కి ప్రత్యేక నియోజకవర్గాలను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇతనిని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా అని పిలుస్తారు.
ఆన్సర్ ఈజ్ లార్డ్ మింటో. క్వశ్చన్ నంబర్ 52. మాంటేగ్ జేమ్స్ఫోర్డ్ సంస్కరణల ప్రధాన లక్షణం 1919. దీనినే 1919 భారత ప్రభుత్వ చట్టం అని కూడా అంటారు. అవే మాంటేగ్ జేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. దీని యొక్క ప్రధాన లక్షణం, ఆ లక్ష్యం ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రివర్గం దాన్ని పోర్ట్ఫోలియో అంటారు. పోర్ట్ఫోలియోస్ని రెండుగా విభజించి కొన్నేమో గవర్నర్కి ఇవ్వటం, కొన్నేమో మినిస్టర్స్కి ఇవ్వటం. ఇలా రెండుగా చేయడాన్నే డయార్కీ అంటారు, తెలుగులో ద్వంద్వ ప్రభుత్వం. దీనిని రాష్ట్ర స్థాయిలో 1919 భారత ప్రభుత్వ చట్టం ఏర్పాటు చేసింది. క్వశ్చన్ నంబర్ 53. ఇండియాకి ఆఖరి గవర్నర్ జనరల్ లేక తొలి వైస్రాయ్ ఎవరు? ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఇండియాకి ఆఖరి గవర్నర్ జనరల్ లేక తొలి వైస్రాయ్, ఆన్సర్ ఈజ్ లార్డ్ క్యానింగ్. లార్డ్ క్యానింగ్ మొట్టమొదటి వైస్రాయ్ అండి. 1858 భారత ప్రభుత్వ చట్టం గవర్నర్ జనరల్ యొక్క పేరుని వైస్రాయ్గా మార్చడం జరుగుతూ ఉంటుంది. సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు లార్డ్ క్యానింగే గవర్నర్ జనరల్ అండి. అతనినే నేమ్ మార్చి కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ గవర్నర్ జనరల్ అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఈజ్ లార్డ్ క్యానింగ్. క్వశ్చన్ నంబర్ 54. కలకత్తా నుండి ఢిల్లీకి రాజధానిని మార్చినప్పుడు ఎవరు గవర్నర్ జనరల్? ఆన్సర్ ఈజ్ లార్డ్ హార్డింగ్. ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. 1911లో ఇండియా క్యాపిటల్ని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 55. భారతదేశంలో ఏర్పడిన మొదటి మున్సిపల్ కార్పొరేషన్, ఆన్సర్ ఈజ్ మద్రాస్. 1687వ సంవత్సరంలో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నంబర్ 56. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఈజ్ డిసెంబర్ 31, 1600. అప్పుడు ఏర్పడినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ 1874వ సంవత్సరం వరకు కూడా కొనసాగింది. 74లో ఈస్ట్ ఇండియా కంపెనీని పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు బ్రిటిష్ రాణి గారు క్వీన్ ఎలిజబెత్ ఉండేటువంటి వారు. క్వశ్చన్ నంబర్ 57. 1947 భారత స్వతంత్రంలో కేంద్ర మొదటి మంత్రిమండలి మీన్స్ ఇండియాలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరయ్యా అంటే బిఆర్ అంబేద్కర్. క్వశ్చన్ నంబర్ 58. మహాత్మా గాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం. మహాత్మా గాంధీ గారు 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. క్వశ్చన్ నంబర్ 59. క్రిప్స్ ప్రతిపాదనలను దివాళా తీయబోయే బ్యాంకుపై రానున్న తేదీ వేసి ఇచ్చిన చెక్కుగా వర్ణించినటువంటి వారు మహాత్మా గాంధీ గారు. క్వశ్చన్ నంబర్ 60. స్వతంత్ర భారతదేశ తొలి ఆర్థిక శాఖ మంత్రి షణ్ముగం శెట్టి. క్వశ్చన్ నంబర్ 61. ఇండియాలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఫెడరల్ కోర్టును ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఈజ్ సి. 1935 భారత ప్రభుత్వ చట్టం మనకు ఒక ఫెడరల్ కోర్టుని ప్రతిపాదించింది. దానిని 1937లో ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 7 జడ్జిలు ఉండేటువంటి వారు. క్వశ్చన్ నంబర్ 62. ద ఇండియన్ స్ట్రగుల్ ఎవరి ఆత్మకథ? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. సుభాష్ చంద్రబోస్. హీజ్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఇతని యొక్క ఆత్మకథనే ద ఇండియన్ స్ట్రగుల్ అని పిలుస్తారు. క్వశ్చన్ నంబర్ 63. భారత రాజ్యాంగ రచనా సంఘం యొక్క సభ్యులలో చేర్చబడిన వారు ఎవరు డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్స్గా ఉన్నారు? గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి. ఈ పైవారందరూ ముగ్గురు కూడా డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్స్గా ఉన్నారు. క్వశ్చన్ నంబర్ 64. ఈ క్రింది వాణిలోని ఒక అంశమును భారత రాజ్యాంగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి స్వీకరించలేదు. అంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో 1935 చట్టం నుండి ఏది స్వీకరించబడలేదు? గవర్నర్ ఆఫీస్, ఎస్, ఇది స్వీకరించబడింది.
అత్యవసర పరిస్థితులు ఎస్ స్వీకరించబడినవి. ఫెడరల్ వ్యవస్థ అంటే సమాఖ్య విధానం ఇది కూడా 1935 యాక్ట్ నుండే తీసుకున్నాం. లాస్ట్ వన్ డి చట్టబద్ధమైన పాలన దీనిని 1935 యాక్ట్ నుండి తీసుకోలేదు. దీన్ని మనం జపాన్ నుండి తీసుకున్నాం. దీన్ని ఇంగ్లీష్లో మనకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటారు. క్వశ్చన్ నంబర్ 65. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగిన సంవత్సరం. ఆన్సర్ ఈజ్ బి. 1919 ఏప్రిల్ 13వ తేదీన జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. క్వశ్చన్ నంబర్ 66. భారత తాత్కాలిక ప్రభుత్వం 1946లో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో విద్య మరియు కళలకి ఎవరు సభ్యులుగా ఎవరు మినిస్టర్లుగా ఉన్నారు? ఆన్సర్ ఈజ్ సి. రాజగోపాలాచారి. క్వశ్చన్ నంబర్ 67. భారత ప్రభుత్వ చట్టం 1935లో ఏర్పాటు చేసిన ఫెడరల్ కోర్టుకు ఎంతమంది న్యాయమూర్తులు ఉండేవారు? ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. 7 జడ్జెస్ ఉండేవారు. క్వశ్చన్ నంబర్ 68. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఏ. 1946 సెప్టెంబర్ 2వ తేదీన. ఆనాటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వేవెల్ జవహర్లాల్ నెహ్రూని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినట్టుగా ఇన్వైట్ చేయడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 69. ఈస్ట్ ఇండియా కంపెనీ తన రాజకీయ వ్యాపార విధులను వేరు చేస్తూ తెచ్చిన చట్టం ఏది? ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ 1784 పిట్స్ ఇండియా యాక్ట్. 1784లో చేసినటువంటి పిట్స్ ఇండియా యాక్ట్ కంపెనీ యొక్క అధికారాలని, రాజకీయ అధికారాలని, వ్యాపార అధికారాలను విభజన చేస్తూ రాజకీయ అధికారాలని పిట్స్ ఇండియా చట్టం ద్వారా ఏర్పడినటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 70. ఇండియాలో ప్రావిన్స్కు స్వయం ప్రతిపత్తి కల్పించిన చట్టం. అంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఏ చట్టం కల్పించింది? దీనినే ప్రొవిన్షియల్ అటానమీ అంటారు. ఇది 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారాగా రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్ స్టేటస్ అనేటువంటి వాటిని కేటాయించారు.